మనం చాలా పుస్తకాల్లో చదువుకున్నాం. దేవతలు ఉన్న చోటే రాక్షసులు ఉంటారు అని. దేవుళ్ళు మంచి కార్యం కోసం తలపోస్తుంటే రాక్షసులు అడ్డుకునేవాళ్ళు అని. ఇటువంటివన్నీ చాలా చోట్ల. ఈవెన్ ప్రస్తుతం కూడా దేశం కోసం, దేశ ఐక్యత కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రయోజనాల కోసం, దేశ గొప్పతనాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్న చోటే దాన్ని అడ్డుకునే రాక్షసులు కూడా మనకు తారసపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచు కోసం పరితపించే వాళ్ళ చుట్టూ రాక్షసులు కూడా పోగై కనిపిస్తూ ఉంటారు. తాజాగా అటువంటి రాక్షసుల భార్యన అఖిల్ అక్కినేని, లెనిన్తో హిట్ కొట్టారు కదా, అఖిల్ అక్కినేని వాళ్ళ భార్య అఖిల్ ఇద్దరు కూడా పడ్డారు అనుకోండి. యాక్చువల్గా లెనిన్కి సంబంధించి విజయోత్సవాలు అటువంటి సక్సెస్ మీట్లలో అయినా కొన్ని వేదికల మీద అఖిల్ ఆ వేదికల మీద తాను చెబుతూ వచ్చిండేది, నా భార్య చాలా సహకరించారు, నా భార్య సపోర్ట్ అంటే వాళ్ళ భార్య మీద మంచిగా ప్రశంసలు కురిపించుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే సంవత్సరం అయింది కదా పెళ్ళై. ఈ క్రమంలో తాను పెళ్లి చేసుకున్నప్పుడు ట్రోలింగ్కు గురయ్యారు భార్యాభర్తలు, మరీ ముఖ్యంగా వాళ్ళ భార్య. ఇప్పుడు మరోసారి వాళ్ళ భార్య గారి గురించి కొందరు రాక్షసులు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అఖిల్ కంటే పెద్ద ఆవిడ అని, పెద్ద అమ్మాయి అని, అండ్ ఆమె మతం మీద కూడా దారుణంగా ట్రోల్ చేయడం. సేమ్ రాక్షసులు అంటే ఐక్యతను భరించలేరు. ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఆ రాక్షస జాతి ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. అందుకని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నాం. కానీ అల్టిమేట్ రాక్షసులే. అయితే ఈ రాక్షసుల ట్రోలింగ్ మీద అఖిల్ స్పందించడం మాత్రం చాలా గౌరవంగా, చాలా హుందాగా అనిపించింది. తానేమంటారంటే, నాకు నా భార్యకు మధ్య ఉన్న వయస్సు వ్యత్యాసం, ఆమె మతం వంటి విషయాలు మాకు అసలు సమస్యనే కాదు. పెళ్ళికి ముందే వీటిపై మేమిద్దరం మాట్లాడుకున్నాం. అప్పట్లో కూడా కొన్ని నెలల పాటు తనపై, తన భార్యపై ట్రోలింగ్ జరిగింది. మేము నేను ఒకటే ఆలోచించాను, నా మీద జరిగే ఈ ట్రోలింగ్ గురించి ఆలోచించాలా, లేక రాబోయే దశాబ్దాల పాటు నా జీవితం గురించి ఆలోచించాలా అంటే నేను నా జీవితం గురించి ఆలోచించాను. ఇటువంటి ట్రోలింగ్ నా దృష్టిలో చాలా చిన్నది. తను నా భార్యగా మారిన తర్వాత ఇలాంటి నెగటివ్ పోస్టులు వస్తాయని ముందే చెప్పాను. వాటిపై మానసికంగా సిద్ధంగా ఉండమని కూడా సూచించాను. జైనబ్ అదేవిధంగా పరిణతి చూపింది. తమ జంటపై వచ్చిన ప్రతి ట్రోలింగ్ను మేము దీవెనగానే తీసుకున్నాం. కులము, మతము, వయస్సు, ప్రేమ అన్నింటినీ దాటి తమ మధ్య అద్భుతమైన అవగాహన ఉంది. తాను మానసికంగా, శారీరకంగా కష్టకాలంలో ఉన్నప్పుడు నా భార్యగా జైనబ్ అందించిన సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడి నుంచే తమ మధ్య అండర్స్టాండింగ్ మరింత బలపడింది. సోషల్ మీడియాలో కనిపించే ట్రోల్ నుంచి నా భార్యను నేనైతే రక్షించలేను, కానీ వాటిని తాను ఎలా స్వీకరించింది అనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో జైనబ్ ఎంతో పరిణతి చూపింది. 5 ఏళ్ల రిలేషన్షిప్లో తనను బాగా అర్థం చేసుకుంది అని చెప్పి అఖిల్ అయితే చాలా హుందాగా స్పందించారు. నిజమేగా, రాక్షసుల బారిన పడ్డారు అని చెప్పి రాక్షసులకు భయపడితే జీవితాలు ముందుకెళ్తాయా? ఈ రాక్షస జాతిని, రాక్షసులను ఏ విధంగా అంతమని అనను కానీ ఏ విధంగా మార్పు తీసుకురావాలి, ఈ రాక్షసులు ఎంత మార్పు వస్తుంది, ఎంత త్వరగా మార్పు వస్తుంది అనే దాని మీద, ఎంత త్వరగా మన దేశ భవిష్యత్తు కూడా అద్భుతంగా నిర్మాణం కాబోతుంది, మన దేశ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది అనేది ఆధారపడి ఉంటుంది. సేమ్ రాక్షసులు అనిపిస్తూ ఉంటారు, ఐక్యత జడగొట్టడం కోసం రకరకాల ముసుగులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. ఆ రాక్షసుల బారిన సమాజంలో మరికొంతమంది పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సమాజం మీద ఉంటుంది.